అమ్మవారిని సెమి వృక్షం కింద పెట్టి పూజించాలి ఎందుకంటారు? పండుగ ప్రతి దాంట్లోనూ కూడా ఆయుర్వేద రహస్యం ఉంటుంది, వైద్య రహస్యం ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. గొప్ప శ్లోకం. శ్మశానంలో ఏ వస్తువైనా ఇంటికి తీసుకురావడానికి ఎవ్వడూ ఇష్టపడ్డు. అమ్మో శ్మశానం అని. జమ్మి చెట్టు ఉంది, శ్మశానంలో ఉంది. ఆ చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలన్నింటినీ కూడా విరాటరాజు నగరానికి అజ్ఞాతవాసం చేయడానికి వెళ్ళేప్పుడు పెట్టారు. ఆ ఉండేటటువంటి శస్త్రాలతో పాటు అస్త్రాలు కూడా, అంటే మంత్రాలతో ప్రయోగింపబడేటువంటి శస్త్రాలని అస్త్రాలు అంటారు. ఆ మంత్రశక్తి ఏమాత్రమూ కోల్పోకుండా ఉన్నాయి ఆ శ్మశానంలో ఉన్న జమ్మి చెట్టు మీద. జమ్మి చెట్టుకి అంతటి పవిత్రత ఉంది అనేది ఆధ్యాత్మిక రహస్యం. 2, జమ్మి చెట్టు రావి చెట్టు ఎక్కడైతే మొలుస్తాయో అక్కడ ఖచ్చితంగా భూమి కింద బ్రహ్మాండమైనటువంటి జల నీళ్ళున్నాయని సూచిస్తుంది. ఇది వైజ్ఞానిక రహస్యం. 3వది, జమ్మి చెట్టు ఆకుని తెచ్చి బాగా రుద్ది నీళ్ళతో కలిపి రసంగా చేసి తామర, గజ్జి, చిడుము ఇతరమైనటువంటి చర్మ వ్యాధులు కానీ ఉంటే దానికి అలా లేపనం చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈవేళ చర్మ వ్యాధి నిపుణులైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం చేస్తే లోపలికి ఢామ్ ఢామ్ అని మాత్రలన్నీ వేసుకోమని కొత్తగా మరో రోగం వచ్చేటువంటి విధానంగా చేస్తారు పాపం. ఇది పోతుంది, కానీ దీంతోపాటు అది మళ్ళీ ఒకటి సంక్రమిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనది. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం ఆశ్వీజ మాసం నడుస్తుంది కదా, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ నీళ్లలో బురద చేరుంటుంది కదా, ఆ నీళ్లు నీ శరీరానికి తగిలినప్పుడు స్నానం కారణంగా ఖచ్చితంగా నీకు ఇట్లాంటి చర్మ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండొచ్చు. అందరికీ కాదు, కొందరికి ఉండొచ్చు. అప్పుడు ఇదిగో ఇది సరైనటువంటి దివ్య ఔషధం అని అదిగో శమీ వృక్షం కింద ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టి అమ్మవారికి శమీ వృక్షం ఇష్టం అని చెప్తారు. కాబట్టి వైజ్ఞానిక రహస్యం, ఆరోగ్యానికి సంబంధించిన వైద్య రహస్యం, అమ్మవారిని పూజించాలనేటటువంటి ఈ అమోఘమైన రహస్యం. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. చాలా గొప్పదైంది జమ్మి చెట్టు. మీరు ఉత్తరప్రదేశ్, గుజరాత్కి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు జమ్మి చెట్టుని మామూలుగా పూజించారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా జమ్మిని తీసుకొచ్చి బంగారం 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 చెప్తారు. అంటే అంత అతి ముఖ్యమైనది. ఎప్పటికీ దాని శక్తిని, దాని ఉండేటటువంటి ఆ లోపల ఉండే ఆయుర్వేద గుణాన్ని పోగొట్టుకుంది అన్నది బంగారం. అలాగే కదా. అందుకే అది మరి ఇప్పుడు తెలంగాణలో మీరు అంటున్నట్లు తెలంగాణలో చేతికి బంగారం లాగా ఇచ్చి పాదాభంగం చేసిపోతారు. మరి అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. మనం మర్చిపోతున్నాం, వీళ్ళు ఇంకా మర్చిపోకుండా చేస్తున్నారు. నిజంగా ప్రతి చోట కూడా ఆ జమ్మిని పంచుతారు. జమ్మిని కానీ పక్కలో పెట్టుకుని వాసన చూస్తూ పడుకుంటే ఈ వైరల్ ఫీవర్స్ అని కొత్తగా అర్థం లేకుండా వస్తున్నాయి, ఆ రోగాలు తగ్గి తీరుతాయి వాటి వాసనకి. వాటి వాసనకి వేప, జమ్మి, రావి, మారేడు ఈ 4 వైద్య వృక్షాలు. అంచేతనే పూర్వం రోజుల్లో ఇళ్లలో ఏ ఏ చెట్టు పెంచుకుంటావు? వేప చెట్టు. వేప చెట్టు పెంచుకుంటావు. ఎంత గొప్ప మాట. వేప చెట్టు మీద వచ్చేటటువంటి గాలి అలా పీలుస్తూ ఉంటే తెలియకుండా శ్వాసకోశ వ్యాధులు పోతాయి. అందుకనే పూర్వం రోజు పలు తోము పుల్ల, పళ్ళని తోమేటటువంటి పుల్ల వేప చెట్టు. ఎంత గొప్ప పని. మనం కొత్తగా ఈ టూత్పేస్ట్లకు అలవాటు పడిపోయి 3 రూపాయలు టూత్పేస్ట్ అయితే 150 రూపాయలకి మనం కొనుక్కుంటూ ముఖ్యమైనటువంటి వేప పుల్లని, ఉత్తరేణిని వాటిని మర్చిపోతున్నాం. ఆ రోజుల్లో ఎవరికి ఈవేళ ఒక 10 అడుగులకి 10 అడుగులకి ఒక్కొక్క దంతవైద్యుడు వస్తున్నాడు. ఎందుకంటే ఆ సంప్రదాయాన్ని చెడగొట్టుకున్నాం కాబట్టి. ఆ రోజుల్లో అంత లేరే. 92 ఏళ్ళ ఆయన కూడా పళ్ళు గట్టిగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికీ చూస్తున్నాం మనం. ఆ వయసు వాళ్ళని ఈవేళ 30 ఏళ్ళ వాళ్ళకి పళ్ళు ఉడిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. మనకి తెలుస్తోంది, కానీ మనం అనుసరించలేకపోతే పొరపాటు. ఆయుధ పూజ దసరా పండుగ రోజు మాత్రమే. ఎందుకు ఇంత ప్రత్యేకత ఆయుధ పూజకి? ఆయుధ పూజ అంటే మన వాళ్ళు స్కూటర్లు గడిగించుకోవడం, కార్లను గడిగించుకోవడం, సైకిళ్ళని గడిగించుకోవడం, మోటార్ సైకిల్ని గడిగించుకోవడం, ఎంత బుద్ధి తక్కువ పని. ఆయుధ పూజ అంటే అది కాదు.
ఆశ్వయుజ మాసం దాటగానే కార్తీకం వస్తుంది. కార్తీకంలో వర్షాలు ఇంక పడవు. ఇప్పటి వరకు ఉన్న బురద ఏదైనా ఉంటే అది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు రాజులు ఆ దేశం మీద ఈ దేశం మీద ఈ రాజు మీద ఆ రాజు మీద దండెత్తడానికి బయలుదేరేవారు. ఆ దండయాత్రకి వెళ్ళేటప్పుడు నేలంతా పరిశుభ్రంగా ఉండేది, మంచి గట్టిగా ఉండేది. అప్పుడు ఏం చేసేవారంటే అమ్మవారిని స్వయంగా ఆ రథంలో కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర తాము యుద్ధాన్ని చేయడానికి ఏ కత్తి కటారు గద బల్లెం డాలు అన్నీ పెట్టేవారో ఆ ఆయుధాలన్నింటినీ పూజించి అమ్మా ఈ ఆయుధాల ద్వారా నేను విజయాన్ని పొందేలా నువ్వు ఆశీర్వదించని ఆయుధాలకి పూజ చేసేవారు. ఇవాళకి కూడా పండితులైనటువంటి వాడు, ఈ విధమైన ఆలోచన కలిగిన వాడు ఈ పండితుని ఆయుధం కలం. కుమ్మరి చక్కగా కుండల్ని చేస్తాడే అతని యొక్క ఆయుధం ఆ చుట్టూరా ఉండే చక్రం. అలాగే కంసాలి చక్కగా బంగారం పని చేస్తాడు, వెండి పని, అలాగా అతనికి సంబంధించిన ఆయుధం చేతిలో ఉండే సుత్తి. ఇలా ఎవరు ఏ ఆయుధం కారణంగా జీవిస్తున్నారో తిండి పెడుతుందో ఆ ఆయుధం, ఆయుధానికి దానికి పూజ చేయాలి తప్ప మోటార్ సైకిల్కి స్కూటర్కి సైకిల్కి దిగుమాలిన కార్లకి చేయడం కానే కదా. ఎవడో దురదృష్టవశాత్తు ఏ ముహూర్తంలో ప్రారంభించాడు అక్కడి నుంచి ఆయుధ పూజ అనగానే చెప్పడం అదే మాకు ఇప్పుడు ఖాళీ లేదని వాడు 15 రోజుల ముందు వస్తే తీసుకుంటా ఉండడం, విపరీతంగా రేట్లు పెంచేసి ఇబ్బంది పెట్టడం. ఆయుధ పూజ కూడా బిజినెస్ అయిపోయింది. అంతరార్థం తెలియకపోతే ఇంతేలాగా ఉంటా. ఎప్పుడు సరైన నేను ఎప్పుడూ నా కాలానికి పూజ చేసుకుంటా అంతే. దీనివల్ల కదా 4 అక్షరాలు వచ్చాయి, నలుగురికి ప్రచారం కాగలిగింది అని. ఎంత గొప్ప మాట అది.